1975 జూన్ 25 దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికి స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరాగాంధీ హయాంలో ఓ 21 నెలల పాటు అందయుగాన్ని చవిచూసింది. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను, పాత్రికేయులను జైళ్లలో కుక్కిన పాడుకాలం ఇది. తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ పౌరులకు లేకుండా హరించివేసిన చీకటి రోజులివి. ఇందిరా తనయుడు సంజయ్ గాంధీ దుందుడుకు చర్యలతో పేట్రేగిపోయి అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేద కుటుంబాల వారిని ఇళ్లల్లోంచి బయటకు లాగి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అవి విఘటించి కొందరు అసూలు పాశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా నిరంకుశ పాలన దేశ ప్రజల్లో భయోత్పాదాన్ని సృష్టించింది. చెరిగిపోని జ్ఞాపకాలుగా ఆ రోజులు మిగిలిపోయాయి. దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు. భయపడాల్సిన పని లేదని ఇందిరాగాంధీ అదే రోజున ఆల్ ఇండియా రేడియోలో చెప్పిన మాట ఇది. ఆమె మాటలు భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసి అదే సమయంలో భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో చెరుగుపోని చేదు జ్ఞాపకాలకు కూడా అప్పుడే అంకురార్పణ జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 అధికరణ కింద దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధించారు. ఆ స్థితి 1977 మార్చ్ 21 వరకు, అంటే 21 నెలల పాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘోరాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామిక విలువల పాత్రను పురస్కరించుకొని జూన్ 25వ తేదీన రాజ్యాంగ హత్యా దినం, అంటే సంవిధాన్ హత్యా దివస్గా పాటించాలని చెప్పి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పౌరులు తమ హక్కులను కోల్పోయారు. రాజకీయ నాయకులు, నిరసనకారులు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛ కనుమరుగైంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం బందీ అయింది. ఆ వ్యక్తే ఇందిరాగాంధీ. ఆమె ఇష్టానుసారం నిబంధనలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి రాజకీయ ప్రముఖులు జైలు పాలయ్యారు. వార్తాపత్రికలలో ప్రచురించే ప్రతి అక్షరం ప్రధానమంత్రి కార్యాలయం ద్వారానే బయటికి వచ్చాయి. అందుకు నిరసనగా అనేక పత్రికలు సంపాదకీయాల స్థానాన్ని ఖాళీగా ఉంచాయి. ప్రభుత్వాన్ని కానీ, ఎమర్జెన్సీని కానీ విమర్శించిన ప్రచురణ సంస్థలు నిషేధానికి గురయ్యాయి. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ దేశంలో నిర్బంధ కుటుంబ నియంత్రణ చేపట్టారు. ఒక్క 1976 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయంటే ఎంత హడావిడిగా, బలవంతంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని తుర్కుమాన్ గేట్ ప్రాంతంలో నివసించే పేదలను బలవంతంగా వారి ఇళ్ల నుంచి గెంటేశారు. సుందరీకరణ చర్యల్లో భాగంగా వారి ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేశారు. ఆ ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. వైద్యం లేదు, టాయిలెట్లు లేవు, తినడానికి తిండి లేదు, వండుకోవడానికి వస్తువులు లేకుండా రోడ్డున పడ్డారు. 1977 మార్చ్ ఎన్నికల్లో ఇందిరా ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ మళ్లీ మొదలైంది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామిక చీకటి రోజుగా అభివర్ణించారు. దీనికంటే ముందు దేశంలో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారి 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలోనూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అసలు ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులేంటి ఒక్కసారి తెలుసుకుందాం. అంతకుముందు 1971లో సాధారణ ఎన్నికల్లో గరీబీ హటావో నినాదంతో 352 పార్లమెంటు స్థానాలను ఇందిరా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. తిరుగులేని మెజార్టీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సైతం వివిధ రాష్ట్రాల్లో బలపడడం, రాజకీయంగా, ఆర్థికంగా అవి స్వతంత్రంగా వ్యవహరించడం ఇందిరాగాంధీని తీవ్రంగా కలవరపెట్టాయి. మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు లాంటివి ప్రభావితం అవుతున్నప్పుడు రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించకూడదని ప్రత్యేక గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణను కూడా పార్లమెంట్ చేయొచ్చని నిరూపించింది. దీంతో న్యాయ వ్యవస్థ ప్రభుత్వం నియంత్రించినట్టయింది. ఇందిరాగాంధీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 1973 నుంచి 1975 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు చెలరేగిపోయారు. డిసెంబర్ 1973 నుంచి మార్చ్ 1974 వరకు గుజరాత్లో సాగిన నవనిర్మాణ్ ఉద్యమం వీటన్నింటిలో చెప్పుకోదగ్గది.
గుజరాత్ విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం చినికి గాలివానగా మారి ప్రభుత్వాన్ని రద్దు చేసేదాకా కొనసాగి ఈ ఉద్యమం ఫలంగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎన్నికైన పాలకుడి చేతిలో మరిన్ని అధికారాలు కట్టబెట్టాలంటే రాష్ట్రపతి పాలనే మేలని కొంతమంది కాంగ్రెస్ నేతలు సూచించారు. ఇదే సమయంలో బీహార్లో కూడా అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం తీవ్రమైంది. అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపునకు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు శాంతియుత నిరసనలు కొనసాగించారు. ఎమర్జెన్సీ ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి రాయ్ బరేలీ స్థానం నుంచి ఇందిరా గెలిచారని, ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందిరా ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఆమె రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 25 జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ ఇందిరాగాంధీని పదవిలో ఉండొచ్చని, కాకపోతే తుది తీర్పు వెలువడే వరకు ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మాట్లాడొచ్చు, కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించారు. కాబట్టి ఈ చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 సంవత్సరాల్లో ఏదైతే ఎమర్జెన్సీ 21 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను, దానిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.